you can feel that presence. See, I've done a very tremendous, great job. Thanks, Sriram. Yeah, luckily I got a very good crew. Special thanks. And it is very special for me. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డైరెక్ట్గా ఒక మూవీ ప్లాన్ చేశానండి అది. సో ఇలాంటివి నాకు యాక్చువల్గా అలవాట్లేదు కాబట్టి కొంచెం స్టామరింగ్ వచ్చినా కానీ ప్లీజ్ బేర్ విత్ మీ, బట్ ఐ విల్ సే వాట్ ఐ హ్యావ్ టు సే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మై కొలీగ్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడే వెన్ ఐ సెడ్ అబౌట్ ది సాఫ్ట్వేర్ బ్లూస్ మూవీ గురించి చెప్పినప్పుడు వాళ్ళు దే డి నాట్ డిస్కరేజ్ మీ. ఎందుకంటే శాలరీ వస్తుంది హ్యాపీగా ఉండకుండా సినిమాలు ఎందుకు అనకుండా. సో దే ఎంకరేజ్ మీ అండ్ దే హ్యావ్ యాక్చువల్లీ హెల్ప్ మీ ఇన్ దిస్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండి. సో దట్స్ ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్ స్పెషలీ ఇన్ దిస్ అకేషన్ యాక్చువల్లీ. అండ్ ఒక సినిమా గురించి వస్తే ఒక 20-25 years బ్యాక్ హైదరాబాద్ బ్లూస్ అని ఒక మూవీ వచ్చిందండి. సో అప్పుడు ఐ యాక్చువల్లీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ దట్ బ్లూస్ అనే మీనింగ్ నాకు తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు కూడా బ్లూస్ అంటే కొంతమందికి తెలియదు వాట్ ఎగ్జాక్ట్లీ దట్ మీనింగ్ అనేది. బ్లూస్ అంటే యాక్చువల్గా కష్టాలు. హైదరాబాద్ బ్లూస్ అంటే హైదరాబాద్లో ఉన్న కష్టాలు లేదా వాట్ ఎవర్ ఆర్ రిలేటెడ్. సాఫ్ట్వేర్ బ్లూస్ అంటే సాఫ్ట్వేర్ కష్టాలు అని. ఈ సాఫ్ట్వేర్ కష్టాలని పెట్టి మనం వీ బ్రాటప్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ కామెడీ ఇన్ దిస్ అండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫన్. ఒక మూవీ కూడా సరిపోదు. చిన్న చిన్న విషయాలు, ఇంటర్వ్యూస్ కావచ్చు, క్లయింట్స్ అని, కస్టమర్ ఇంటరాక్షన్స్ అని, మీటింగ్స్ అని, ఇవన్నీ దేర్ లాట్ ఆఫ్ కామెడీ ఇన్ ఇట్. సో అట్లీస్ట్ 2 to 3 మూవీస్ చేయొచ్చు విత్ దట్ ఇన్ దట్ ఇండస్ట్రీ. సో అది ఎవరు టచ్ అయిన పాయింట్ అది. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ తెలుగు. సో అప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ వీఆర్ డూయింగ్ ఇట్ కంప్లీట్లీ ఒక సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్స్క్లూజివ్గా తీసుకొని బ్రింగ్ దట్ ఆ ఫన్ తీసుకొచ్చి ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫన్ అండి. ఇది ఇట్స్ నథింగ్ లైక్ సేయింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు మిస్ ఎనీ లాగింగ్ అని అలాంటివి ఏమి ఉండవు. అది ఇట్స్ స్ట్రైట్ ఫన్ అండ్ కామెడీ విత్ మోర్ ఎంపథెటికల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే లేదా వాళ్ళ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ కూడా ఉండొచ్చు, బట్ స్లైట్లీ ఎగ్జాగరేటెడ్ టు ఫిట్ ఇన్ టు ద మూవీ అనమాట అది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలాగో ఎంజాయ్ చేస్తారు, అలాగని వేరే జనరల్ ఆడియన్స్ కూడా దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. ఎందుకంటే దే ఆల్సో వాళ్ళకు కూడా తెలియదు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, కంపెనీ లోపల ఎలా ఉంటారు, జాబ్స్ ఎలా సెర్చ్ చేస్తారు, ఇవన్నీ ఏంటంటే సో దే విల్ హ్యావ్ దట్ క్యూరియాసిటీ టు నో. సో ఇట్ వాజ్ మేడ్ దట్ ఆ లుక్ ఆ ఫీల్ పోకుండా ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ మేడ్ యాజ్ ఇట్ ఈస్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా ఉంటారో అలానే డైరెక్ట్గానే పిక్ చేసిన మూవీ సీన్స్ అండి అన్నీ అవి. సో దాంట్లోనే కొన్ని అన్ని మిక్స్ చేయడం జరిగింది. సో బోత్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యాజ్ వెల్ యాజ్ కామన్ ఆడియన్స్ కూడా ఈజీ కనెక్ట్ అయిపోతారు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ ఈ మూవీకి మీడియా షుడ్ యాక్చువల్లీ మీ క్రియేటివ్ దీన్ని యూజ్ చేసి ఐ థింక్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సపోర్ట్ దిస్ మూవీ. ఐ థింక్ ఇట్ హ్యాస్ టు రీచ్ లాట్ ఆఫ్ audiences. I think అది మీ వల్లే జరుగుతుంది. I hope you all help us in this way. And yeah, coming to the crew part. So మాకు టెక్నికల్ క్రూ వచ్చి అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ has helped me very lot అండి. చాలా హెల్ప్ చేశారు నాకు వాళ్ళు. బీయింగ్ ద ఫస్ట్ టైమర్ ఇన్ ద ఇండస్ట్రీ, సో దే హెల్ప్ మీ వెరీ లాట్. అండ్ సుభాష్ గారు హ్యాస్ మేడ్ వెరీ గ్రేట్ మ్యూజిక్ అండి దీనికి. సో 3 songs are very extraordinary and apt to the movie. So మేము ఏదో సాంగ్ పెట్టాలని పెట్టలేదు. ఇట్స్ ద సాంగ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద మూవీ. ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. ఏదో సాంగ్ ఒక సాంగ్ పెట్టేసి ఇక్కడ ఏదో చేయించాలని కాదు, బట్ ఇట్ యాక్చువల్లీ రిక్వైర్స్ ఇన్ ద మూవీ అనమాట. థ్యాంక్ యూ కోటి అండ్ నందేష్ అండ్ గణేష్ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ దిస్ మూవీ. మన క్యారెక్టర్స్ దగ్గరికి వస్తే, సో ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకుంటారు మీరు. సో వాళ్ళంత డెడికేటెడ్ వర్క్ చేశారండి దీంట్లో. సో దో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ సాఫ్ట్వేర్ ఎలా బిహేవ్ చేస్తుంది, వాళ్ళ గెస్సెస్ ఎలా ఉంటాయని, సో దే రియలీ వర్క్డ్ వెరీ హార్డ్ టు గెట్ దోస్ థింగ్స్ అండి. దే మేడ్ ఇట్ వెరీ న్యాచురల్ దట్ మీకు ఆ ఫీల్ వచ్చేస్తుంది. సో దే ఆర్ రియలీ సర్చింగ్ ఫర్ ద జాబ్.
ఒక జాబ్ చేసే వాళ్ళు ఎలా కష్టపడతారో, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయనేది డిడ్ ఎ ట్రెమెండస్ జాబ్. థ్యాంక్స్ భాష, బసవ అండ్ రాజు. రాజు హ్యాస్ డన్ ఎ తమిళ్ క్యారెక్టర్. తను ఏంటంటే ఒక తమిళనాడు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ ఎత్తుక్కుంటే తను పడే కష్టాలు ఫన్నీ వేలో డిజైన్ చేసామండి తన క్యారెక్టర్ని. ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్. థ్యాంక్ యూ. అండ్ మన హీరోయిన్ దగ్గరికి వస్తే షీఈ్ ఐ మీన్ హైలీ డెడికేటెడ్ అండ్ వెరీ 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 క్విక్ లెర్నర్. సో తనకు తెలుగు రాకపోయినా కానీ షీ యూస్ టు లెర్న్ దోస్ డైలాగ్స్ అండ్ దట్ లిప్సింగ్ కానీ అది పర్ఫెక్ట్గా మ్యాచ్ హీరో దట్ హీ హెస్ గాట్ దట్ ప్రెజెన్స్ ఇన్ ద స్క్రీన్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా థ్యాంక్స్ అండి. సినిమాలు అంటేనే మీడియా, మీడియా అంటేనే సినిమాలు అన్నట్టుగా ఉంటుంది నార్మల్గా. ఎట్లుంటుందంటే ప్రతి ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కానీ ఎవరైనా ఇట్లా యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరు వచ్చినా ఫస్ట్ మీడియాని లేపాలన్నమాట. అట్లా అనుకుంటారు అందరూ. కాకపోతే ఏంటంటే మమ్మల్ని రీచ్ చేసేది వాళ్ళే కాబట్టి మేము వాళ్ళు చెప్పుకునే థ్యాంక్స్ ఇది. భయ్య మీ అందరికి కూడా చెప్తున్నా, నేను లేపుతాను, నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ, చాలా థ్యాంక్స్. ఈ ఫేస్ అందులో టీవీలో కనిపించాలన్నా లేదా యూట్యూబ్లో కనిపించాలన్నా ఎక్కడ కనిపించాలన్నా మీరే కాబట్టి మాకు వారధి లాంటి వారు, మీకు చాలా థ్యాంక్స్. అండ్ సినిమా గురించి మాట్లాడాలంటే సాఫ్ట్వేర్ బ్లూస్ అస్సలు నాకు సంబంధం లేదు. సాఫ్ట్వేర్ అంటే అసలు సాఫ్ట్వేర్ అంటే ఎట్లుంటుంది, ఇప్పుడు ఇంతవరకు ఒక ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయింది లేదు నేను ఎప్పుడు, సాఫ్ట్వేర్ ఆఫీస్ కానీ ఇంకేదైనా. అలాంటిది మా డైరెక్టర్ గారు నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి సాఫ్ట్వేర్ కష్టాలు తెలిపి అందులో ఉండే ఫన్ చూపించి అందులో ఉండే లగ్జరీ చూపించి అన్నీ ఎవ్రీథింగ్ అనమాట. నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏమంటారు, ఎవరైనా సాఫ్ట్వేర్ అంటే అరే నీకేంట్రా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. కరెక్టే, వాడికి ఏంటి, వాడికి ఉన్నాయి అందులో ఇందులో కనిపిస్తాయి. ఆడికి శాలరీలు, ఆడి ఎంజాయ్మెంట్లు, ఆడి ఫన్, ఎంటర్టైన్మెంటు, ఆడికి ఉండే ప్రెషర్లు, టార్చర్లు. ఒక్కోసారి ఎట్లుంటుందంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా మనం వెళ్తాం కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ బయటకి ఎక్కడికైనా వెళ్ళి చూస్తే ఎవరు చూసి నేను ఇంత పొట్టలు వేసుకుని ఉంటాను అనమాట. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అట్లనే. అంటే వాళ్ళు వర్క్లో పడిపోయి ఎట్లా తయారైపోతారంటే ఎంజాయ్మెంట్ అనుకుంటాం మనం అందరం, కానీ ఆ స్ట్రెస్కి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి పొట్టలు బయటకు వచ్చేసి బాడీ షేప్ అవుట్ అయిపోయి అట్లా తయారైపోతారు నార్మల్గా. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ అనే కాదు, నాకే సాఫ్ట్వేర్ గురించి ఏం తెలియదు. నేనే ఎంజాయ్ చేసిన సినిమాని షూట్ చేసేటప్పుడు కానీ మొన్నే ప్రివ్యూ చూసాను అనమాట. ఏం చేసామంటే ప్రివ్యూలో జస్ట్ మా డైరెక్టర్ గారికి తెలిసిన వాళ్ళు, అట్ సేమ్ టైం నాకు మా తమ్ముడు ద్వారా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిపించి నార్మల్గా జస్ట్ మేము ఆడియన్స్లో కూర్చొని సినిమా చూసాం. అరే ఏమి అసలు సినిమాకి సంబంధం లేదు, ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళని పిలిచాను నార్మల్గా. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్సే మనకు ముఖ్యం కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అట్ ద సేమ్ టైం రెగ్యులర్ ఆడియన్స్ వాళ్ళందరినీ పిలిచి చూస్తే వాళ్ళు ఎట్లా అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది చూస్తున్నారు, అరే వీడు వాడరా, అరే ఈ క్యారెక్టర్, ఈ మేనేజర్ వీడురా, వీడు మా ఓడరా, అట్లా కనెక్ట్ అయిపోయారు అందరు కూడా. వాళ్ళనే కాకుండా అందులో ఉన్న వీళ్ళ కష్టాలని, అంటే పక్కోడి కష్టాలు ఎప్పుడు మనకి వాడి టార్చర్ పడుతున్న కొద్దీ వాడి డిప్రెషన్లు కష్టాలని మనకి హ్యాపీగా కనిపిస్తుంటాయి. అంటే మనం వాడిని చూసి వాడి కష్టాలు చూసి నవ్వుకుంటాం మనం. ఇందులో కూడా మనం అదే జరుగుతుంది. అవతలోడిని వాడు పడే కష్టాలు కానీ తిప్పలు కానీ ఫన్నీ వేగా ఎట్లా ఉంటుంది అనేది మనం చూస్తాం ఈ సినిమాలో. అండ్ ఈ సినిమా గురించి ఇంకేం చెప్పాలి, నార్మల్గా సినిమా అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఏదో థ్రిల్లర్ అనేసరికి ఇంకేదో సినిమా వస్తుందంటే మనకి ఎక్కువ రెగ్యులర్గా ఏమైపోయింది, ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మనం సినిమాలో. ట్విస్ట్లు ఇప్పుడు ఇంకేం ట్విస్ట్ ఉందంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేసరికి ట్విస్ట్లు ఎక్కడ ఉన్నాయి, ఏముంది సినిమాలో అని చూస్తూ ఉంటాం. ఈ సినిమాకి వచ్చేసరికి ట్విస్టులే ఉండవు, ఇందులో అస్సలు ఉండవు ట్విస్టులు. మీకు ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది ఈ సినిమా, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇది ఒక ఫన్ రైడ్ అని చెప్పొచ్చు, ఒక రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎక్స్పెక్ట్ చేయండి, నేను దానికి మాత్రం గ్యారంటీ ఇస్తా. అండ్ ఇంకోటి, డైరెక్టర్ గారు ఆయన ఫస్ట్ సినిమా ఇది, ఫస్ట్ సినిమా అని మీకు ఎక్కడ అనిపించదు. అట్ సేమ్ టైం ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 4 lakhs శాలరీ వదులుకొని మరి ఈ సినిమా చేయడానికి వచ్చారు. నాకు చెప్పినప్పుడు నేను కూడా అనుకున్నాను, ఇందాక మా భాష చెప్పినట్టు ఈయన ఎందుకు అబ్బా 4 lakhs వదులుకొని ఎందుకు వచ్చిండి అని అనుకున్నా. కాదు, 4 lakhs కాదు, 4 lakhs అసలు మ్యాటరే కాదు అనిపించింది ఆయన ఈ సినిమా చేయడం. అండ్ కంప్లీట్లీ ఒక మనకి తెలియని విషయాన్ని
మనం టచ్ చేయడం వేరు, కంప్లీట్లీ మనకు తెలిసిన విషయాన్ని చెప్పడం వేరు. ఈ సినిమాలో మా డైరెక్టర్ అదే చెప్పారు, కంప్లీట్గా సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో ఎట్లా ఉంటుంది ఆయనకి, కంప్లీట్ ఎంత ఎంత డెప్త్ నుంచి మనం చెప్పొచ్చు ఒక సబ్జెక్ట్ని, మనకి నార్మల్ జనాలకు తెలియని విషయాలు తెలిసేటట్టుగా చాలా ఫన్నీ వేగా ఎట్లా ప్రొజెక్ట్ చేయొచ్చు అనేది మనం ఈ సినిమాలో చూస్తాం. అండ్ ఇంకేమైనా ఉన్నాయా సార్? మర్చిపోయాను నేను, నాకేం గుర్తొస్తలేదు ఇవన్నీ ఇప్పుడు. అదే ఎస్, మా క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలి. అండ్ భావనా చౌదరి, ఆ అమ్మాయి కొత్త అమ్మాయినా కూడా మనం చూస్తాం ఈ సినిమాలో. చాలా మన తెలుగు అమ్మాయిలానే అనిపిస్తుంది నాకైతే. ఇప్పటికీ ఈ అమ్మాయి ఇక్కడికి మైక్ పట్టుకొని వచ్చి మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఏంది ఈ అమ్మాయి వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతుంది, తెలుగులో మాట్లాడట్లేంటి అనిపిస్తుంది. అంటే మన సినిమాలో చూసినా కూడా అట్లాగే అనిపిస్తుంది మనకి. తనకు తెలుగు రాదు అని మనం ఎవరు అనుకోము. నిజంగా తను చాలా బాగా చేసింది. మీరు కూడా చూసిన తర్వాత అదే ఫీల్ అవుతారు సినిమాలో. అండ్ ఇంకా మా క్యాస్ట్ మన భాష గారు, మన బసవ, మన రాజు, అండ్ చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. ఇంకా వాళ్ళందరూ ఇక్కడ లేరు, వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా కాబట్టి. అండ్ అందరికీ థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేశారు సినిమాలందరూ కూడా. ఎట్లా అంటే మేము సినిమా చేస్తున్నాం సేపు మాకు ఫస్ట్ ఒక 2-3 డేస్ అర్థం కాలేదు, అసలు ఏం చేస్తున్నామో తెలియకుండా చేసినాము. స్క్రీన్ మీద చూస్తే అప్పుడు అర్థమైంది, అరే ఇందులో ఇంత ఫన్ ఉందా అని చెప్పి. ఎక్కడ కూడా మేము కష్టపడి చేసినామని చెప్పడానికి లేదు, చాలా ఇష్టపడి చాలా సరదాగా ఆడుతూ పాడుతూ చేసినాము. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సార్, మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో ఉన్నాయి ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఆ 3 సాంగ్స్ కూడా మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టవు, పిక్చరైజేషన్ వైజ్గా చూసుకున్నా, మ్యూజిక్ వైజ్గా చూసుకున్నా. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోటి, నందు, నవీన్, మా కో డైరెక్టర్ గారు గణేష్ గారు అందరూ కూడా బాగా కష్టపడ్డారు సినిమా గురించి. అంటే మాదేముండదు, మేమేం చేసినా కూడా, మేము ఎంత బాగా చేయాలన్నా కూడా వాళ్ళే కష్టపడతారు కాబట్టి. ఎండ్ ఆఫ్ ద డే సార్ ఎక్కువసేపు మాట్లాడుతున్నా సార్, ఎక్కువైనా తెలియట్లేదు, ఫ్లో వెళ్తుంది. థ్యాంక్ యూ అందరికీ, సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మా ఎడిటర్ గారికి, మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా? కరోనా తర్వాత సాఫ్ట్వేర్ బ్లూస్ అనే సినిమా, ఫస్ట్ ప్రెస్ మీట్ మాకు. సో ఈ మధ్య చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో మాది కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాలి, కానీ కరోనా వల్ల ఎలాగ అయితే వేరే సినిమాలకి ఎఫెక్ట్ అయిందో మాకు కూడా ఎఫెక్ట్ అయింది. సో నా పేరు మహబూబ్ బాషా. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ రోల్ చేశాను, కామెడీ రోల్. సాఫ్ట్వేర్ బ్లూస్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను ఎవరికైనా ఫ్రెండ్కి చెప్తే, పలానా సినిమా చేస్తున్నా సాఫ్ట్వేర్ బ్లూస్ అంటే, సాఫ్ట్వేర్లో జరిగే భూత అన్నారు. భూత్ కాదరా సాఫ్ట్వేర్ బ్లూస్ అంటే. సాఫ్ట్వేర్లో బ్లూస్ అంటే వాళ్ళ డిప్రెషన్స్, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సంతోషాలు, ఎలాగైతే మనకు ట్యాగ్లైన్ ఉందో లవ్ కెరీర్ ఫ్రెండ్స్, దానికి సంబంధించిన బ్యాక్డ్రాప్లో తెలుగులో వస్తున్న మొట్టమొదటి సినిమా సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో పూర్తిగా. ఇంకా అంటే డైరెక్టర్ గారు చెప్తుంది ఒకటి చెప్తానండి. మనకు ఒక సేయింగ్ ఉంది, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. మనందరూ తెలుసు, మనం అందరం వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాం, ఫేస్బుక్లో షేర్ చేసుకుంటాం, కానీ ఎవ్వరు పాటించాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, ఒక హోటల్లో ఒక ఫ్రెండ్ చెప్పాడు, డోంట్ జడ్జ్ బై ఏ బుక్ ఇట్స్ కవర్. అర్థమైందా నీకు అని. అప్పుడు బేరర్ వస్తే ఏంటి ఫుడ్ ఇది, బుద్ధిందా నీకు, ఎలా వేరే తీసుకురాపో అని తిట్టంగానే అర్థమైంది కదా. అప్పుడు ఫ్రెండ్ ఓహో ఇలాగా, ఓకే ఓకే. అంటే మనిషిని స్టేటస్ని బట్టు, మనిషిని బట్టు చూసి మనం వాళ్ళని జడ్జ్ చేయలేం. అలా నేను డైరెక్టర్ గారిని చూసినప్పుడు, ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆఫీస్లో, ఇండస్ట్రీకి మరో పర్సన్ బలి అనుకున్నాను. ఎందుకంటే ఆయన సాఫ్ట్వేర్ నుంచి వచ్చాడు, ఆయనకి ఏం తెలియదు అని నా ఫీలింగ్. కానీ సినిమా చేస్తున్న 2-3 రోజుల తర్వాత ఆయన కంట్రోలింగ్, అంటే నా యాక్టింగ్ పైన ఉండొచ్చు, సీన్ పైన ఉండొచ్చు, కంట్రోల్ చేస్తూ వచ్చారు. అంటే ఇలాగే కావాలి, ఇంతే కావాలి, డైలాగ్ చెప్పే విధానం కానీ అన్నీ. సో పర్లేదులే అనుకున్నాను. డబ్బింగ్లో చూసినప్పుడు కొంచెం అనిపించింది, విషయం ఉంది సినిమాలో. అంటే మాకు చేస్తున్నప్పుడు తెలియదు, మాకు చేస్తున్నప్పుడు మోర్ ఎవర్ సీన్ చేశామా, డైలాగ్ చెప్పామనే దాని మీద ఉంటుంది, కానీ ఫ్లో తెలియదు. డబ్బింగ్లో ఒక ఫ్లో చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, డెఫినెట్గా సినిమాలో విషయం ఉంది. ఇప్పుడు మీకు ప్రోమోలు చూసినప్పుడు అర్థమవుతుంది. సో సారీ సార్, మిమ్మల్ని చూసి నేను అలా అనుకున్నందుకు. నిజంగా మీరు చాలా జెన్యూన్ ఫిల్మ్ మేకర్ ఉన్నారండి. ఏదో కమర్షియాలిటీ చేసి డబ్బులు సంపాదించాలని రాలేదు, నాకు తెలుసు. మీరు చాలా ప్యాషనేట్తో వచ్చారు. అండ్ ఈ సినిమాలో శ్రీరామ్ మా హీరో బ్రో సూపర్ ప్రామిసింగ్గా కనపడుతున్నారు. అండ్
మా and attending this conference. I know थोड़ा difficult है इस time पे COVID and all and everything, but I really appreciate कि आप लोग सब यहाँ आए और हमारे इस press conference को cover कर रहे हैं. Okay. I don't know, मेरी journey बहुत ही full of experience रही है, बहुत सारे ups and downs आए हैं. Hindi is okay? Yeah, should I speak in English? Hindi is okay, right? So, I don't know Telugu. I'm learning Telugu. Konsam, I can speak, but not much. I can understand though. So, today, before coming for the press conference, my sister said, ki this is your first time, and there won't be a first time the second time. So this is very special to me, and everything in this journey from the start of my audition for this movie till the date I am here, this is my first time, first movie, first step for going a long way. So it is very special to my heart, and this journey has been amazing because of all these people who are sitting here, the people there, the entire cast and crew of Software Blues has been wonderfully amazing to me, has helped me throughout, be it Telugu, be it adjusting in Hyderabad. मैं कभी इससे पहले हैदराबाद नहीं आई थी, तो मेरे लिए फर्स्ट एक्सपीरियंस था हैदराबाद भी. इनफैक्ट मैं साउथ में ही कहीं नहीं गई थी. तो इट हैज़ बीन अमेजिंग, एंड आई होप कि दिस मूवी, you know, there's a lot of stress already because in the world, because of COVID, because of all the tensions that we go through. I hope this movie brings a smile to everyone's face, makes everybody laugh, because that was the motive of this movie, you know, to make you happy and to make you feel कि end में सब कुछ अच्छा हो ही जाता है, no matter what. And as Shahrukh Khan said कि जब तक सब ठीक ना हो तब तक वो अंत नहीं होता. So we will come out of this COVID and we will be happy again, we'll be free again. But until then, I request everyone to be safe and maintain distance. But do watch this movie because हमें बहुत मज़ा आया ये movie करके. We had an amazing time shooting this movie, and I hope people see that, people feel that while watching this movie. Thank you so much. మూడు కాదు 30 లైట్లు వస్తారు